అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా పోస్టర్ రామ్ చరణ్, ఉపాసన కొనిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ శుభవార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా తన నివాసంలో జరిగిన ఆ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను ఉపాసన పంచుకున్నారు. ఆ వీడియో ద్వారా తాను గర్భవతిననే విషయాన్ని ఆమె సూచనాప్రాయంగా వెల్లడించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని రోజులకే ఆమె కోసం కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు, కామినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవాతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కీలక విజయం లభించింది. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులను వాడుకోవడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్ శశిధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆన్లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు, మెగాస్టార్ చిరు వంటి బిరుదులు, ఆయన ఫోటోలు, వాయిస్ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు. కొంతకాలంగా పలు సంస్థలు తన అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన థియేటర్లో చిన్నప్పుడు సౌభాగ్య థియేటర్ మీ సినిమాలు చూస్తూ ఉండేవారు. బ్యానర్లు కూడా కట్టాం. చూస్తాం ఏంటి బ్యానర్లు, చిరంజీవి సినిమాలు అన్నింటికి, బాస్ సినిమాలకు బ్యానర్లు, స్వీట్లు పంచడాలు. కరెక్ట్గా మీ బట్టల రామస్వామి బయోపిక్ సినిమా రిలీజ్ టైంకి కరెక్ట్గా కరోనా వచ్చి థియేటర్ మూతపడ్డాయి. అవును, చాలా ఇబ్బంది. దానికోసమే మీరు ఓటీటీలోకి వచ్చారా? ఎందుకు ఓటీటీలోకి రావడానికి కారణం ఏంటి? అసలు సినిమా ఆ రోజు రిలీజ్ అయిన జూలై 4th రిలీజ్ అయిన అన్ని ఫిల్మ్స్లో మాది బాగుందని టాక్ వచ్చింది, మంచి సినిమా అన్నారు. కానీ థియేటర్కి వెళ్ళగా మేము అనుకున్న రేంజ్ రెవెన్యూ జనరేట్ అవ్వాలి. అదొకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. సినిమా బాగా దానికి జరగాల్సిన అన్ని లాంఛనాలు అంటారు కదా, అద్భుతంగా జరిగినాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్, ప్రాపర్ రిలీజ్, మంచి అన్నీ. కానీ థియేటర్కి వెళ్ళగా జనాలు మేము అనుకున్నంత రేంజ్లో మా హీరోకి మరి ఎందుకు ఓపెనింగ్స్ లేవు నాకు అర్థం కాలే. అతను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడు 2 times, రన్నర్-అప్ అయ్యాడు. ఓకే, చాలా ఐడెంటిఫికేషన్ కూడా పెరిగింది అతనికి, గౌతమ్ కృష్ణ అనే కుర్రోడికి. మరి ఎందుకు అలా జరిగింది, అదొక్కటే నాకు కొంచెం మనసులో ఉండిపోయింది. ఈ మధ్యన థియేటర్ ఓపెనింగ్స్ కోసం బూతులతో ట్రైలర్ రిలీజ్ చేయడం, అలాగే ఏదైనా ఫంక్షన్లో ఏదో ఒకరి మీద ఒకరు మాట్లాడటం, పంచర్ వేసుకోవటం, అవన్నీ ఎలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను అవన్నీ చూసాక నాకు మంచిగా అనిపించలేదండి. అంటే ఒకళ్ళని ఇప్పుడు మనం ఎదగటం, మనం గొప్పడం అని చెప్పుకోవడం తప్పులేదు సార్. ఇప్పుడు 7 Hills సతీష్ గొప్పడు అని చెప్పి సంతోషం సురేష్ గారిని కించిపరిచి మాట్లాడడం తప్పు. నీ గొప్పతనం నీది, అవతలది, ఎవరి టాలెంట్ ఆడిది. మనం ఎదగటం కోసం మనం తగ్గించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లస్ సినిమాలో మ్యాటర్ ఉందనుకోండి, నువ్వు ఏమన్నా అనకపోయినా సినిమా ఆడద్దండి. బయట లాంగ్వేజ్ సినిమాలు వచ్చి మనకి ఇప్పుడు ఎందుకు ఆడుతున్నాయి? మన సినిమాలో ఇప్పుడు నిజంగా సినిమాలో మ్యాటర్ ఉంటే ఎందుకు ఆడదండి? ఇప్పుడు బలగాన్ని ఎవడన్నా ఆపగలిగాడా? మన లిటిల్ యాక్ట్స్ని ఎవరన్నా ఆపగలిగారా? అరే రివ్యూర్స్ది కూడా ఇష్యూ ఉంది. బాగున్నదాన్ని వాళ్ళు వదిలేయాలండి, ఇంకా దాన్ని ఏదో కెలకడం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రివ్యూర్స్ది ప్రాబ్లం ఉంది, తప్పుగా మాట్లాడకూడదు వాళ్ళు కూడా. మీరు ఏది పడితే అది చేసి మేము ఏదో చేసుకుంటామంటే అది పెయిడ్ ప్రమోషన్లా ఉంటుంది. ఎవడు మిమ్మల్ని కేర్ కూడా చేయడు, తెలిసిపోద్ది అది. మీ సోలో బాయ్ వీటిలో ఈ అనుభవాల్లో మీకు ఏదైనా ఎదురైనాయా? రిలీజ్ అప్పుడు కానీ, పబ్లిసిటీ విషయంలో కానీ? ఏది పడితే అది ఆడేదో మాట్లాడాడు, ఆడేదో మాట్లాడు, మీకెందుకు వదిలేసేయండి సార్. మంచిది తీసుకుని రీల్ వేయండి, షార్ట్ వేయండి. పనికి మాలినది అది వేయట్లేదు మీరు, సంబంధం లేనిది వేసి దానికి ఏదో తమ్మునేలు పెట్టి ఎవరి కోసం సార్? అంటే ఈ కాంట్రవర్సీ అనేది కరెక్ట్ కాదండి మీరు. అది ఎవడో మన నిద్రమా అనుకుని పని పాట లేనోడు ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూస్తుంటాడు. దానివల్ల టైం వేస్ట్ కదా.
సరే ఇలా కాదమ్మా ఇలా అడుగు, లేదంటే ఇలా కాదండి ఇలా మీరే పనిగట్టుకుని ఏదో కాంట్రవర్సీ చేద్దామని అడిగితే అది ఏముంటుంది సార్ ఉపయోగం? ఆ సినిమాకి సంబంధించింది అడగండి, ఆ కంటెంట్కి సంబంధించింది అడగండి, దానికి సంబంధించి మాట్లాడండి. అట్లా డైరెక్షన్ సైడ్ ఎవరిష్టం, ప్రొడ్యూసర్ సైడ్ ఎవరిష్టం అండి? నాకు డైరెక్టర్స్ అంటేనండి పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ మనసు మంచిది, మైండ్ మంచిది. బేసిక్గా అంటే కాంట్రవర్సీ లేని పీపుల్ వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లు. తర్వాత తేజ గారు, ఎవడైతే నాకేంటి దారిపోయి కుక్కను తెచ్చాను నేను సినిమా చేయగలను అనే ఇదిలో ఉన్న ఆయన. పూరి గారు చెప్పినట్టే ప్లాట్ఫామ్ మీద మనం ఉండాలి. ట్రైన్ వచ్చేయడానికి నువ్వు టీ తాగడానికి వెళ్ళా, సిగరెట్ కాల్చడానికి వెళ్ళాను, ట్రైన్ ఉండదుగా నీకోసం. మీ బ్యానర్ ద్వారా మీ ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన నాణ్యతని ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాదు, ఏమవుద్దు ఏంటో అనుకున్నారు. లేదంటే పెద్దగా కొంచెం సేఫ్ సైడ్ వెళ్దామని సితారాకి ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ రిస్క్ ఎంత ఉందో, సక్సెస్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో, కొడితే డబ్బు అంత ఎక్కువ ఉంది ఇక్కడే. అది తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరు. రిస్క్ ఉన్న కాడ ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. తాను సన్యాసం స్వీకరించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలపై నటి రేణు దేశాయ్ స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లేనని, తాను బాధ్యత లేని తల్లిని కాదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచురించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని ఆమె వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని అడగ్గా తాను సరదాగా సన్యాసం తీసుకుంటా అని సమాధానమిచ్చానని రేణు దేశాయ్ తెలిపారు. అయితే ఆ మాటను సీరియస్గా తీసుకొని తాను నిజంగానే సన్యాసం తీసుకోబోతున్నట్లు కథనాలు ప్రచురించడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్తలు తన అభిమానులను ఆందోళనకు గురి చేశాయని అన్నారు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. వారిని వదిలేసి సన్యాసం తీసుకునేంత బాధ్యతారాహితంగా నేను ప్రవర్తించను. నా వయసు ఇప్పుడు 45 ఏళ్ళు మాత్రమే. 65 ఏళ్ళు దాటిన తర్వాత అలాంటి వాటి గురించి ఆలోచిస్తాను అని ఆమె తేల్చి చెప్పారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తాజాగా దర్శనం చేసుకున్న తర్వాత ఆ దేవాలయంతో తనకున్న బలమైన, లోతైన అనుబంధం గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేను మొదటిసారిగా కెమెరా ముందు నిలబడింది ఈ పవిత్ర భూమిలోనే. నా మొదటి సినిమా జ్ఞాపకాలు, అపారమైన భక్తి ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రతిసారి ఇక్కడికి రావడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది అని సారా తెలిపారు. సారా అలీ ఖాన్ తరచుగా కేదార్నాథ్ను సందర్శిస్తూ ఆ అనుభూతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుంది. గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. చరిత్రలోని మరుగున పడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఓ సైనికుడి సాహస గాథ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టర్ను పంచుకుంది. ఈ పోస్టర్లో ప్రభాస్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తూ ఉండగా ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓమీ అనే ఫుల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇమ్రాన్ హష్మీ మీద ఈ పాట తెరకెక్కగా ఇమ్రాన్ పాత్ర ఓమీ భౌ ఎంట్రీని ఈ పాట హైలైట్ చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ వెంకీమామ మన శంకర వరప్రసాద్ గారు సెట్స్లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర బృందంతో పాటు నటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తూ ఉండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ సజ్జా గురువారం ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తేజ సజ్జా ఆయన నటించిన మిరాయి చిత్ర దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న తేజ సజ్జా కార్తిక్ ఘట్టమనేనిలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి వారికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన ప్రేయసి శిరీషతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని తాజాగా ఖరారు చేశారు. అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 హైదరాబాద్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ వివాహ వేడుకలు మొత్తం 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయని సమాచారం. పెళ్లి సందడి అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. అత్యంత సన్నిహితుల మధ్య అక్టోబర్ 28న మెహందీ వేడుకను ఎంతో సందడిగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నారా రోహిత్ ఓవైపు సినిమాలతో బిజీ అవుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెన్సేషనల్ హిట్ చావా తర్వాత దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తన తదుపరి ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఆయన దృష్టి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్ వీతాబాయి భౌమాంగ్ నారాయణం గావ్కర్ జీవిత చరిత్రపై ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం అందుతోంది. వీతాబాయ్ పాత్రకు శ్రద్ధా కపూర్ని ఎంపిక చేశారు. స్త్రీ 2తో సూపర్ హిట్ను అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఈ బయోపిక్ కోసం డాన్స్, సంగీతం, బయోపిక్ నేపథ్యంలో వర్క్ షాప్ చేస్తున్నారని సమాచారం. వీతాబాయ్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పురుషాధిక్య సమాజంలో ఆమె సాధించిన గౌరవం, కళపై చూపిన అంకిత భావం సినిమాకు ప్రధాన అంశాలు. కథలో ఒక ముఖ్య అంశం కూడా ఉంది. 9 నెలల గర్భవతిగా ఉన్నా కూడా ప్రదర్శనకు వెళ్లి స్టేజ్ వెనుక బిడ్డను ప్రసవించి వెంటనే ప్రదర్శన కొనసాగించడం అందరి మనసులు హత్తుకుపోయేలా చేస్తుంది. ఈ సంఘటన వీతాబాయి సంకల్పం, తన కళకు నిబద్ధతను చూపుతుంది. ఇక లక్ష్మణ్ ఉటేకర్ మాట్లాడుతూ వీతాబాయి గొప్పతనం, ఆమెకు కళ పట్ల ఉన్న గౌరవం చూస్తే చాలా ముచ్చటేసిందని, అందుకే ఆమె జీవిత గాథని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ముఖ్యమని భావిస్తున్నామన్నారు. తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ చిత్రం అందరూ ఊహించినట్టుగానే 100 కోట్ల మార్కు దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ సెంచరీ కొట్టింది. దీపావళి సీజన్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అని పేర్కొంది. సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పుడు వారి పర్సనల్ డైరీలాగా మారిపోయాయి. చిన్న చేంజ్ కూడా పెద్ద వార్తలకు దారితీస్తుంది. అలాంటి సందర్భంలో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చాయనే రూమర్స్ వినిపిస్తున్న సమయంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చిన్న మార్పు చేసింది. ఇంతవరకు మోత్వానీగా ఉండే స్పెల్లింగ్ను మోత్వన్నీగా మార్చింది. ఇది చిన్న మార్పే అయినప్పటికీ ఫ్యాన్స్ వెంటనే గమనించి దీని వెనుక ఏదైనా పెద్ద విషయం ఉందా అని ఆలోచించడం ప్రారంభించారు. చాలామంది దీన్ని విడాకుల రూమర్స్తో లింక్ చేశారు. హన్సిక ఈ స్పెల్లింగ్ మార్పు సడన్ నిర్ణయం కాదని, దీని వెనుక తల్లి మోనా మోత్వాని ఉన్నారని తెలుస్తోంది. తల్లికి న్యూమరాలజీపై విశ్వాసం కలిగి ఉండటం, ఫ్యూచర్కు పాజిటివ్ ఎనర్జీ తెచ్చేలా పేరు మార్చే ఆలోచన చేసినట్టు హన్సిక వివరించింది. తాజాగా సుమ మరోసారి వెండి తెరపై నటించడానికి సిద్ధమైంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ప్రేమంటే. ఇందులో కమేడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నవనీత శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. థ్రిల్లింగ్ రొమాంటిక్ డ్రామా శైలి ఉన్న ఈ చిత్రంలో సుమ కీలక పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, హీరో రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో రానా ముహూర్తపు సన్నివేశానికి ఫస్ట్ క్లాప్ కొట్టగా సందీప్ రెడ్డి వంగ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా రానా సమర్పణలో రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్
ఎల్ఎల్పి, స్పిరిట్ మీడియా బ్యానర్లపై జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు. చిత్రంలో ప్రియదర్శి, ఆనంది హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా సుమ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా సుమకి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు రాగా ఇందులో సుమ పోలీస్ గెటప్లో కనిపిస్తుంది. సాధారణ పోలీస్ కాదు, నవ్వించడానికి సిద్ధమైంది. ఆమె కామెడీ టైమింగ్ని బిగ్ స్క్రీన్పై చూడబోతున్నామంటూ విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తలైవర్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దాహా అనే డాన్ పాత్రలో మెరిశాడు అమీర్ ఖాన్. అయితే ఈ పాత్రపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అమీర్ పాత్రను ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేదని, అమీర్ ఎందుకు ఈ పాత్రను ఒప్పుకున్నాడని కామెంట్లు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై అమీర్ స్పందిస్తున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. ఇందులో అమీర్ మాట్లాడుతూ తాను కూలీ సినిమాకు ఒప్పుకొని చాలా తప్పు చేశాను, ఇది నా కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి అంటూ అమీర్ చెప్పినట్లు పలు వార్తలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీనిచ్చాడు తమిళ నటుడు విష్ణు విశాల్. విష్ణు విశాల్కి అమీర్ ఖాన్కి మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. అమీర్ అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు చెన్నైకి తీసుకురాగా వారందరూ విష్ణు విశాల్ ఇంట్లోనే బస చేశారు. దీంతో అప్పుడే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అయితే తాజాగా అమీర్ వ్యాఖ్యలపై విష్ణు స్పందిస్తూ కూలీ సినిమాపై అమీర్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు, కావాలని ఎవరో ఇలాంటి ప్రచారం చేశారు. దీనిపై అమీర్ కూడా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. కేవలం రజనీకాంత్ మీద ప్రేమతోనే ఈ సినిమాను అమీర్ చేసినట్లు విష్ణు తెలిపాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల రికార్డులు కురిపించే బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియన్ సినిమా రాజాసాబ్ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నా అని నారా రోహిత్ విష్ చేయగా, హ్యాపీ బర్త్డే కింగ్, రానున్న మీ సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలి. మీతో స్క్రీన్ పంచుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన రాజాసాబ్ విడుదల కోసం ఆసక్తిగా ఉన్నాను అని మాలవిక మోహనన్ విష్ చేశారు. ఇక నా సోదరుడు ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితమంతా నీపై విధేయతతో ఉంటాను. బాక్సాఫీస్ వద్ద నీ తుఫాన్ కొనసాగుతూనే ఉండాలి అని మంచు విష్ణు విష్ చేయగా, హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్, ఎంతో మంది హృదయాల్లో కొలువై ఉంటూ రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ఎంతో మందిలో స్ఫూర్తి నింపే ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అంకిత భావం, వినయం ఎంతో మందికి దిశానిర్దేశం. మీరు మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆశిస్తున్నాను అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ట్వీట్ చేయగా, స్టార్డమ్ అనే పదానికి నిజమైన అర్థం ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న డాన్, అందరికీ డార్లింగ్, నా బిల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మెహర్ రమేష్ విష్ చేశారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ సార్. కాంతార సినిమా విడుదలైనప్పుడు మీరు నన్ను అభినందిస్తూ చేసిన ఫోన్ ఇప్పటికీ గుర్తుంది. ఒక అభిమానిగా మీతో స్క్రీన్ పంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రుక్మిణి వసంత్ విష్ చేశారు. ఇక మన డార్లింగ్ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలానే ఆడియన్స్ను అలరించాలని కోరుకుంటున్నాను అంటూ రిషబ్ శెట్టి విష్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడు ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజాసాబ్గా ఎప్పుడు మా హృదయాలను పాలిస్తూ ఉండండి అంటూ సుధీర్ బాబు విష్ చేయగా, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న, సాహో నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మీ వైబ్ వల్ల ఆ సినిమా మరింత ఆదరణ సొంతం చేసుకుంది అంటూ దర్శకుడు సుజిత్ ట్వీట్ చేశారు. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలా స్ఫూర్తినిస్తూ ఉండాలి అని తేజ సజ్జా విష్ చేయగా, హ్యాపీ బర్త్డే డార్లింగ్ ప్రభాస్, ఇండియన్ సినిమాకు నువ్వు రెబల్ స్టార్వి, మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు శ్రీను వైట్ల విష్ చేశారు. హ్యాపీ బర్త్డే అన్న, నిజమైన శక్తికి ప్రచారం అవసరం లేదు, అది దాని పని ద్వారా ముందుకు సాగుతుందని మీరు నిరూపించారు అంటూ సత్యదేవ్ విష్ చేశారు. ప్రభాస్కు వచ్చిన విషెస్లో మోహన్ బాబు చేసిన బర్త్డే విషెస్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. మోహన్ బాబు అందరిలా కాకుండా పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ విష్ చేయడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. నీకు త్వరగా పెళ్ళై మంచి హ్యాపీ లైఫ్ గడపాలని, ఒక డజన్ మంది పిల్లలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా అంటూ మోహన్ బాబు తన స్టైల్లో చేసిన విషెస్ హైలైట్ అయ్యాయి. మరి మోహన్ బాబు వాక్ చలవతో ప్రభాస్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతారేమో చూడాలి. కలర్ ఫోటో, గామి వంటి పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి. ఆమె హీరోయిన్గా నటిస్తున్న కొత్త మూవీ సంతాన ప్రాప్తిరస్తు. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ఓరుగంటి అనే క్యారెక్టర్లో చాందిని ఆకట్టుకోనుంది. తాజాగా చాందిని చౌదరి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెళ్లి కూతురుగా ముస్తాబైన చాందిని స్టిల్తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. విక్రాంత్ హీరోగా నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమాను మధ్రా ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్పై మధ్రా శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది.
నాటకం, తీస్ మార్ఖాన్ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగన ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మారియోతో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఏ టర్బో చార్జ్ ర్యాంప్ రైడ్ అనే ట్యాగ్ లైన్తో హీరో అనిరుద్, హీరోయిన్ హెబా పటేల్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని నవంబర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా కమర్షియల్ జానర్లో వస్తూనే కంటెంట్ ఓరియంటెడ్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా ఆద్యాంత వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మారియో చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాను బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించాలని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన తెలుసు కదా నీరజ్ కూడా దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు బండ్ల గణేష్, ఎస్కేఎన్ పాల్గొన్నారు. మీడియా వారు చిన్న చూపు చూస్తే సెలబ్రిటీలకు కూడా భయం వేస్తుంది. ఇండస్ట్రీలోని వారికి మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలుసు కదా సినిమా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ అద్భుతంగా నటించారు. రవితేజ స్థానంలో సిద్ధును చూస్తున్నట్లుంది. రానున్న 20 ఏళ్ల ఇండస్ట్రీ అంతా యంగ్ హీరోలదే. తెలుసు కదా లాంటి సినిమాను నిర్మించాలంటే ధైర్యం కావాలి. ఈ విషయంలో విశ్వప్రసాద్ను అభినందించాలి. సిద్ధుకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రేమలో ఉన్నవారు, కొత్తగా పెళ్లైన వారందరూ ఈ సినిమాను తప్పక చూడాలి. విశ్వప్రసాద్ మాలాంటి నిర్మాతలందరికీ స్ఫూర్తి. నా విషయానికి వస్తే నేను టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను. అంతేకాని ఫ్లాప్లు ఇచ్చి కాదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను అని బండ్ల గణేష్ చెప్పారు. కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 దానికి మించిన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం కోసం రిషబ్ ఎంత కష్టపడ్డారో తెలియజేసే వీడియోను టీం గురువారం విడుదల చేసింది. ఈ నెల 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే 750 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 31న ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ కానుంది. శ్రీక్రిష్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై రతిక ప్రధాన పాత్రలో సివి కుమార్ తెరకెక్కించిన చిత్రం XY డిఫరెంట్ కంటెంట్తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమని అర్థమవుతుంది. కథ ఏంటి, బ్యాక్డ్రాప్ ఏంటి అన్న విషయాల్ని రివీల్ చేయకుండా అందరిలోనూ ఆసక్తిని పెంచేలా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. సివి కుమార్ ఎప్పుడు కూడా పిజ్జా, సూదు కవ్వం, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉంటారు. దర్శక నిర్మాతగా సివి కుమార్ మరోసారి XY అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లో కనిపించిన టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, DNA, ఆ తర్వాత రాక్షసుట్ల ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అయిన న్యూ కంటెంట్ మూవీ అని అర్థమవుతుంది. తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ కృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. హాయ్. ఇందాక మీరు మాట్లాడినట్టుగా విక్రమ్ సార్కి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉంది మొత్తం ఆల్ లాంగ్వేజ్లో కూడా. ఈ సినిమా మీకు పర్టికులర్గా బైసన్ ఆల్రెడీ తమిళ్లో బిగ్ సక్సెస్. సో తెలుగులో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు ఈ సినిమా ద్వారా మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా? Usually don't think too much about that, sir. For me, now that Balaji sir is here, Telugu people can watch our film in Telugu. That itself makes me very happy. Now because of Tamil, maybe some people might not like with subtitles, they can't watch the movie. But now people here have an option to watch the movie and that is enough for me. ఎవరు ఏ హీరో డబ్ల్యూ హీరోకి వేరే రేర్ అకేషన్. ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ వన్ డైరెక్టర్ కంప్లీటెడ్ మూవీ అండ్ అనదర్ డైరెక్టర్ ఇస్ అగైన్ స్టార్టెడ్ ఫస్ట్ మూవీ డబ్ల్యూ మూవీ. సో 2 డైరెక్టర్స్ యాక్టింగ్ ఇన్ ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రీసెంట్లీ OTT ఆల్సో బాలా మూవీ వర్షన్ ఆల్సో ఇస్ రిలీజ్డ్. సో how is that response in OTT also? That is something I want to move past. But I look back on that part of my journey and I accept it and embrace it. And I feel it really helped me grow to be the person who is talking to you here today. And I have no regrets. అంటే విక్రమ్ గారు అనగానే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో సేమ్ ఫాలోయింగ్ మీరు ఫాలో అవుతున్నారా? డాడీని మీరు ఫాలో అవుతున్నారా? Nothing like that, sir. But I like when there is some challenge in the role, something intense. I want to do things where I challenge myself, that's all. మీకు మొదటి సినిమా నుంచి 2 డైరెక్టర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. దీని కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆల్సో ఈజ్ ప్రెజెంట్స్ మూవీ దిస్ మూవీ బైసన్ ఇన్ పారంజిత్. Yes. How to explain it? And then 2 directors also, this movie also is working.
two directors, no sir. Ranjit sir is the producer. And producer, అదే డైరెక్టర్ ఆల్సో ఈస్ ప్రొడ్యూసింగ్ నో. The director also? పారంజిత్ producer. ఎక్స్పర్ట్. Yeah. ప్రొడక్షన్ లో కదా, డైరెక్షన్ లో. Production separate, direction separate. అదే సార్ నేను చెప్పేది అంటే ఫస్ట్ మూవీ కూడా మీకు ఇద్దరు దర్శకులతో చేశారు, అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ లో కూడా ఎంటర్ గా డైరెక్టర్, దాని గురించి హౌ డు ఫీల్ అని. Feel very nice, meet so many people in cinema and get new friends. అండి చెప్పండి. వరుసగా ఈ సంవత్సరం నాకు తెలిసి ఇది 6th మూవీ అనుకుంటా. అవునా అండి? వరుస కంటిన్యూ సక్సెస్ మూవీలు చేయడం, ఎన్ని చేయడం, ప్లస్ తెలుగు 4th మూవీ 6th మూవీ. ఓకే, తమిళ్ అండ్ తెలుగు అండ్ మలయాళం వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేయడం గురించి చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ ప్రివిలేజ్. లైక్ పాస్ట్ 2 years నా రిలీజ్ చాలా తక్కువ ఉండింది. దట్స్ బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఇప్పుడు బైస్నే ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది, బికాస్ ఇట్స్ లైక్ కబడ్డీ బేస్డ్ మూవీ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్. సో ఇట్ ఫీల్స్ రియల్లీ నైస్ అండ్ హ్యాపీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.